నమస్తే. 2026 మాస ఫలితాల్లో జూలై మాసంలో కర్కాటక రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి జూలై మాసం అంతా కూడా కొన్ని విషయాల్లో జాప్యం కనిపిస్తుంది. ట్రాన్స్ఫర్స్ ఎవరైతే కోరుకుంటారో, అలాగే విదేశీ విద్యకై చేసే ప్రయత్నాలు విద్యార్థులకు, అలాగే విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి, అలాగే ఉద్యోగాలు నిర్వహిస్తున్న వారికి, వీరందరికీ కూడా కొంత అనీజీగా ఉండే సిచ్యువేషన్ ఉంది. మాసం అంతా పై అధికారులతో మనస్తాపం కానీ, కొలీగ్స్తో చిన్న అపార్థాలు కానీ కర్కాటక రాశి వారికి మాసం అంతా కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా కుటుంబ సమస్యలు, చిక్కులు, ఒత్తిడి కూడా ఎక్కువగా ఉండే పరిస్థితి ఉంది. ఎన్ని చిక్కులు, ఒత్తిడి ఉన్నా కూడా ఆధ్యాత్మికంగా చక్కగా ఈ మాసం అంతా కూడా కొంత భక్తిలో ఉండడానికి అవకాశం ఉంది. కొన్ని గుళ్ళను సందర్శించడానికి అవకాశం ఉంది. అలాగే ఆ తత్వంతో ఉండే ధార్మిక విషయాల పట్ల ఆసక్తిగా కర్కాటక రాశి వారి ఈ మాసం అంతా ఉండడం వల్ల మనోధైర్యం అన్నది కర్కాటక రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులు కొంత విద్య పట్ల అధికంగా శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మ్యారేజ్ అలయన్స్ విషయంలో కొంత కంగారు పడవద్దు. కొద్దిగా వచ్చే అలయన్స్ అన్నవి నెమ్మదిగా మాటల వరకు వస్తూ ఉంటాయి. కాన్వర్సేషన్స్ అన్నవి స్లోగా జరుగుతాయి మ్యారేజ్ విషయంలో, పెళ్లి కాని యువతి యువకులకి. అలాగే సంతానం కోరుకున్న దంపతులకు కూడా చాలా పేషెన్సీ అవసరం. ఆల్రెడీ సంతానం ఉన్న వాళ్ళు కూడా కొంత శ్రద్ధ వహించాలి సంతాన విషయాల పట్ల. కుటుంబంలో ఉండే ఏ విషయాల్లో ఒత్తిడి కలిగించే అంశాల పట్ల కొంత కర్కాటక రాశి వారు, ముఖ్యంగా హౌస్ వైఫ్స్ శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి ఉంది. ఇంకా ప్రొఫెషనల్ వృత్తుల్లో ఉన్నవారికి, ఉద్యోగాలు నిర్వహించే వారు కూడా కొన్ని విషయాల్లో మాట పట్టింపులు కానీ ఒక మెట్టు తగ్గి ఉండడమే కర్కాటక రాశి వారు మంచిది. ఎందుకంటే పై అధికారుల వల్ల ఒత్తిడి ఉంది అని మనం తెలుసుకున్నాము. ఇంకా విద్యార్థులు అధికంగా శ్రద్ధ వహించాలి విద్య పట్ల. ఇంకా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చేసేవారికి కొంత ఈ మాసంలో కొన్ని అనుకూలతలు చక్కగా ఉన్నాయన్నమాట. బిజినెస్ స్టార్ట్ చేసేవారికి, ఆల్రెడీ బిజినెస్లో ఉన్న వాళ్ళకి కూడా కొన్ని ప్రశంసలు కానీ, ముందుకి కొంత రెప్యుటేషన్ వచ్చే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, అలాగే మార్కెటింగ్ రంగాల్లో ఉన్నవారికి, కళాకారులకు, రైతులకు, వీళ్ళందరికీ కూడా కొంత పాజిటివ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే న్యూ బిగినింగ్స్ అన్నది స్టార్ట్ చేస్తారు కర్కాటక రాశి వారు. సిచ్యువేషన్స్ అన్నీ నెగిటివ్గా అనిపిస్తున్నా కూడా, అంటే ఏది ఇంప్రూవ్మెంట్ డెవలప్మెంట్ కనిపించకపోయినా కూడా మానసికంగా చాలా ధైర్యంగా కనబడతారు. మానసిక ధైర్యంతో కర్కాటక రాశి వారు ఈ మాసంలో ముందుకు వెళ్తారు అని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చేసుకోవాల్సిన పరిహారాల్లో కర్కాటక రాశి వారు చక్కగా అమ్మవారి ఆరాధన, మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన చేయటం వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే కనకదార స్తోత్రాన్ని వినడం కానీ, పఠించడం చేయడం వల్ల మంచి రిలీఫ్ అయితే కర్కాటక రాశి వారికి వచ్చే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. స్వస్తి.